పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే కోల్కతాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాము తలుచుకుంటే అమిత్ షా హోటల్ రూమ్ నుంచి బయటకు కూడా రాలేరని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. దీంతో ఏకంగా కేంద్ర హోంమంత్రినే హెచ్చరించే స్థాయికి మమతా బెనర్జీ ఎదిగారని బీజేపీ నేత సంబిత్ పాత్ర మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో నియంతృత్వం నడుస్తోందనడానికి ఈ ఉదాహరణ చాలని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2026 ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా కోల్కతాలోని ఓ హోటల్లో ఆయన బస చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే హోటల్ రూమ్ నుంచి అమిత్ షా కాలు బయట పెట్టలేరని మమత హెచ్చరించారు. అయితే ఆయనను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని మమతా బెనర్జీ వెల్లడించారు. అందువల్లనే అమిత్ షా కోల్కతా నగరంలో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అమిత్ షాను ఉద్దేశించి మమతా బెనర్జీ చేసిన హెచ్చరికలు దుమారం రేపాయి. మమతా బెనర్జీ తీరుపై భారతీయ జనతా పార్టీ నిప్పులు కక్కింది. ఏకంగా దేశ హోంమంత్రి అమిత్ షాను బెదిరించాలని మమతా బెనర్జీ అనుకోవడం దారుణమని బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్ర మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో నియంతృత్వ పాలన నడుస్తోంది అనడానికి మమతా బెనర్జీ తాజా బెదిరింపులే నిదర్శనమని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నియంత రాజ్యం నడుస్తోందని సంబిత్ పాత్ర ఘాటు ఆరోపణలు చేశారు. గత 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో కొనసాగుతోందన్నారు. ఈ 15 సంవత్సరాల్లో రాజకీయాలలో హింస పెరిగిందని సంబిత్ పాత్ర ఆరోపించారు. ప్రధానంగా బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని టీఎంసీ నాయకులు దాడులు చేశారని ఆయన వెల్లడించారు. అంతేకాదు టీఎంసీ దాడుల కారణంగా 300 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని సంబిత్ పాత్ర ఆరోపించారు. అంతేకాదు మమతా బెనర్జీ పార్టీ గూండాల కారణంగా దాదాపు 3,000 మంది టీఎంసీ కార్యకర్తలు బెంగాల్ విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని సంబిత్ పాత్ర ఆరోపించారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆటలు ఇక ఏమాత్రం సాగవని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. మమతా బెనర్జీ నియంతృత్వ విధానాలను బెంగాల్ ప్రజలు ఇక ఏమాత్రం సహించబోరని ఆయన వెల్లడించారు. మమతా బెనర్జీ నియంతృత్వ విధానాలకు ఎన్కార్డ్ పడే రోజులు దగ్గరలో ఉన్నాయని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఇందుకు 2026 ఏడాది వేదిక కాబోతుందన్నారు బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.